ఎవరు నిలబడద్దు. విద్యకు అర్థం పరమార్థం. I request all the students to sit up and welcome our honorable MLA sir. I request all the boys. It's time to show our discipline of AP Model School Medepalli. I request you all to sit down and enjoy the program. I request intermediate students. I request intermediate students. First aid. వినయమే చెలువనై చెలిమియే కదిలనై వినయమే చెలువనై బాలలి కిందామరనై విలువలి వింజామరనై బాలలి కిందామరనై విలువలి వింజామరనై కొరలి మురి పాలనగవులి తావున ప్రతి స్వాగతం 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 ఘన స్వాగతం. ఇంటి నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మరియు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మరియు మీ పత్రికా అధిపతులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మెగా ఈ యొక్క పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగు ప్రారంభించడం జరిగింది. దీని మీద పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్యలో ఒక ఒప్పందం ద్వారా విద్యార్థుల్ని ఏ విధంగా మలసాలి, వారి యొక్క విద్యాబుద్ధుల్ని మనం ఏ విధంగా పైకి తీసుకురావాలి, నైపుణ్యాలని కూడా వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం ఏమేమి చేయాలి, ఇలాంటి కార్యక్రమాలను పెట్టింది గవర్నమెంట్. తర్వాత దీని గురించి ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ అట్లాగే టీచర్స్ కూడా సమన్వయంతో ఒకరి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మనం ఇంకా భవిష్యత్తులో విద్యార్థుల్ని సృజనాత్మకంగా తయారు చేయాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క మెగా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. నమస్కారం. ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మండలాధ్యక్షులు, వివిధ నాయకులు మరియు పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మన ప్రైవేట్ స్కూల్స్ లో అన్నిట్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతిసారి కూడా ఎగ్జామ్ జరిగిన తర్వాత జరుగుతూనే ఉంటుంది. అంటే స్టూడెంట్స్ యొక్క ఉన్నతి ఎలా ఉంది అనేది పేరెంట్స్ కి తెలియడానికి ఏర్పాటు చేసి పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే గారికి, స్టేజ్ ను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా మన సమావేశానికి విచ్చేసినటువంటి పిల్లలు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు.
అయితే ఈరోజు మనము ఈ తల్లిదండ్రులు పిల్లల యొక్క సమావేశాన్ని, ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలాగే అందరికీ ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఇచ్చినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు మన కందుకూరు శాసనసభ్యులు గౌరవులు ఇటూరు నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మన అందరి అధికారులకు, ఇతర పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క సమావేశానికి ఆత్మీయ సమావేశం ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ సమావేశంలో వచ్చినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. మీరందరూ ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతారు. అంటే ఒక మనిషి పునాదులు ఏర్పరచుకునే ప్రదేశం మాట ఇది. మీరందరూ మీ జీవితానికి కావాల్సిన పునాదులు. 5వ తరగతి వరకు ఏంటి, భాషలు నేర్చుకుంటాం, ఎలా మాట్లాడాలా, భాషలు ఏముంటాయి, ఏ మనిషితో ఏమేమి అవసరం అనేది లెక్కలేని వరకు నేర్పిస్తారు. ఓనమాల, అక్షరమాల నేర్పిస్తారు. అది అయిపోయిన తర్వాత పునాదులు ఏర్పడేది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఏ కోర్సు వెళ్ళాలి, జీవితానికి ఏది వెళ్ళాలి, ఒక ఇంజనీర్ కావాలా, ఒక అంటే చూడండి, చాలా మంది విద్యార్థుల కంటే సమాజంలో చాలా మంది పిల్లల కంటే మీరంతా అదృష్టవంతులు. అది మీరందరూ గమనించుకోవాలా. మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీరు కృతజ్ఞతలు, బాగా చదువుకోవాలా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు గారికి, మిగతా మండల అధికారులందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ మీటింగ్ లో మా ఐసిడిఎస్ నుంచి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా మంది బాలికల్ని తక్కువ చదివిస్తారు, అబ్బాయిలు అయితే బాగా చదివిస్తారు. కానీ బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనే కాన్సెప్ట్ మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే 18 సంవత్సరాలు నిండకుండానే బాల్య వివాహాలనే చేస్తున్నారు. ఇవన్నీ మీరు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో అంతా కమిటీలు ఉన్నాయి. కానీ ఐసిడిఎస్ వాళ్ళు మాత్రమే చైల్డ్ మ్యారేజ్ ఆపాలనే అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దీని మీద బాధ్యత వహించి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ కందుకూరు శాసనసభ్యులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అందరికీ ఉలవపాడు మండల విద్యాశాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది భారతదేశంలోనే మొదటిదిగా చెప్పాలి. ఈ కాన్సెప్ట్ తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. మరి ముఖ్యంగా పేరెంట్స్, ఇక్కడ మీరు సెల్ ఫోన్ చూస్తానో, మీరు టీవీ చూస్తానో, మీరు మీ అవకాశంలో మీ పనుల్లో ఉంటానో, పిల్లలు గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి దయచేసి కోరుకోవద్దండి. మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చదువుతున్నారు, దేంట్లో ఉందో తెలుసుకొని ఆ రంగంలో మీరు కూడా వాళ్ళకి తోడ్పాటును అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మండల శాఖ అధికారులకు, అలాగే విద్యాశాఖ అధికారులకు, ముఖ్యంగా పేరెంట్స్ కు, అలాగే పత్రికా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేట్ స్కూల్తో పాటు దీటుగా ప్రభుత్వ స్కూల్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తే ఎవరు 3 months ఒకసారి, 3 నెలలకు ఒకసారి కంపల్సరిగా పిల్లలు స్కూల్లో మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, చదువుతో పాటు క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని కలిసి తెలుసుకొని మాట్లాడే దానికోసం ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం.
ముఖ్యం మనందరికి కూడా తెలుసు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎక్కువ శాలరీలు తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అంత తెలివికల పిల్లలు ఉన్నారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడూ చెబుతానే ఉంటారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ శాలరీలు తీసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఒకరు ఉంటారని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ వ్యవస్థను తీసుకొచ్చి వ్యవసాయ కుటుంబాల్లో వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ రోజు కొన్ని ఫ్యామిలీల్లో బ్రహ్మాండంగా గుండె మీద చేసుకుని నిద్రపోతా ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,000, 50,000, 60,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాని ఫార్మా కంపెనీల్లో గాని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి విపరీతమైన పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా కాబోతా ఉంది. తప్పనిసరిగా డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఒక నిర్ణయంతో ముందుకు పోతాడు. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పనిసరిగా 10th ఇంటర్మీడియట్ ఆగిపోకుండా మీరందరూ కూడా పేరెంట్స్ ఆడపిల్లల్ని మగపిల్లల్ని డిగ్రీలు కంప్లీట్ చేసో అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసో మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసే విధంగా మన పిల్లలను తయారు చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాజమాన్యానికి మరొకసారి వీరేపల్లి గ్రామ సోదరి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానికి ప్రయత్నించాలని చెప్పి ఈ ప్రోగ్రెస్ కార్డు మీరు కూడా పేరెంట్స్ కూడా వాళ్ళని తిట్టకుండా ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్లు మీరు సాయంత్రం 6 or 7 పొలం నుంచి వచ్చి సీరియల్ పెట్టుకోకుండా ఏ విధంగా మన పిల్లలను తీసుకుపోవాలనే దాంట్లో మీ ప్రయత్నం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. Please give her a big round of applause as she got first place in 10th class A section.